శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్చిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. నిత్య అనుకంపానిధి. అనుకంప అంటే దయ. ఎందుకని కంపనం అంటే వణకడం కదా. అనుకంప అంటే ఏదైనా బాధ వినగానే చూడండి, సున్నితమైన హృదయం కలిగిన వాళ్ళకి బాబాయ్ దడొచ్చేస్తుంది అంటారు. అది జాలి, అది ఆర్ద్రత, అది అవలక్షణం కాదు. అంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడవలసిందే, దాని గురించి కాదు. కానీ ఆ దడ రావడం లేదా వణకడం అనేది ఆరోగ్య లక్షణ, ఆర్ద్రత. అది అంత జాలి వారికి, అంత సున్నితంగా ఉంది మనస్సు. వారి విషయంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలంతే. అవసరమైతే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పకూడదు. ఈ అనుకంప చివరికి ముళ్ళకంప అయిపోతుంది. కొందరు అలా కాదు, కాస్త మొండిగా ఉంటారు, వాడికి ఎన్ని చెప్పినా పర్వాలేదు. భగవంతుడు నిత్యానుకంపానిధి, ఎప్పుడూ జాలి దయ. పోన్లే వాడేం పాపాత్ముడో పుణ్యాత్ముడో ఏదో ఈ సృష్టిలో పడ్డాడు చేశాడు పోనిద్దు, ఏడుస్తున్నాడు పాపం, 18 చదివాడు బాగా చాలే అంటాడు. అదే నిత్యానుకంపాని. అందుకే చూడండి కుంతీదేవి మనకి ఇంకొక రకంగా ఆదర్శం. అక్కడ వ్యాస భాగవతంలో ఎక్కడదాం అద్భుతమైన మాట చెబుతాడు వ్యాసుడు. ఇంత చేస్తే శ్రీకృష్ణుడు వచ్చి, అత్త మేనల్లుండి భగవంతుడిగా భావించి ప్రార్థించావు, ఏం కావాలో కోరుకో అన్నట్ట. వెంటనే ఈవిడు కోరిందంటే చాలా విచిత్రమైన కోరిన. విపదస్సంతు దాస్యశ్వతు తత్ర తత్ర జగద్గురో భవతాం భవత్ విపదస్సంతు దాస్యశ్వతు తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. ఇది ఆవిడ కోరిన కోరిక విచిత్రంగా. విపదస్సంతుతాశశ్వతు, అప్పుడప్పుడు తత్ర మాకు ఎప్పుడు సుఖాలు వచ్చేలా చెయ్యకు, అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలా చేయమని కోరిందమ్మా కుంతీదేవి. ఎంత జ్ఞానం మీరు ఆలోచించారు. ఎందుకే వ్యాస భాగవతం నుంచి ఉదాహరించి చెబుతున్నారు. ఈ కోరిక ఎవరన్నా అలా ధైర్యం ఉందండి మనకే. ఉన్న కష్టాల్లో చాలు మళ్ళీ కోరుకోవడం ఎందుకు అంటది. ఇక్కడ ఉన్నవి లేనివి సమస్య కాదండి. భగవంతుడు అంటూ ఒకటి కోరగలిగితే అవన్నీ పోతాయి. భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. ఎందుకు కోరిందో చెబుతున్నాడు అక్కడ వ్యాసుడు. విపదస్సంతుతాశశ్వతు, అప్పుడప్పుడు ఆపదలు కలవని తత్ర అంది మళ్ళీ. తత్ర అప్పుడప్పుడు కలగనే. 3 నెలలకోసారి 4 నెలలకోసారి కడుపునే పుస్తకాన్ని మాకు నువ్వు గుర్తురావు. ఎందుకు? భవతో దర్శనం. ఆవిడ వెంటనే చుట్టరకం కలిపి, మీ అన్నత్తను చూడడానికి ఎందుకు వచ్చావయ్యా, ఊరికే బాగున్నావా అని అడగడానికి మలేరియా డిపార్ట్మెంట్ వెళ్ళాక వెనక ఒకసారి మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసేవారంటే, మా చిన్నతనంలో నెలకోసారి ఇంటికి వచ్చేవారు. గోడ మీద పెద్ద బొమ్మ వేసేవాడు, ఏదో పెద్ద టేబుల్ లాగా. అయ్యా అంతా బాగున్నారా అనేవారు. మేము చెప్పకుండానే వాడు బాగున్నారని రాసుకుని వెళ్ళిపోయేవాడు. ఎంత యోగో మేము చెప్పకల ఒక గీత కేసుకు వెళ్ళిపోయేవాడు. ఏమైనా బిళ్ళలు ఉంటే ఇచ్చేవాడు. వాటిని ఏపీసీ బిళ్ళలు అనేవారు. అవేవో సిమెంట్ బిళ్ళలా ఉండేవి, వేసుకునేవాడు. అంతే, అయిపోయింది. అంతా బాగున్నారా అంటే వెళ్ళిపోవడమే. మనం చెప్పే వరకు ఉంటే కదా బాగున్నారులే అనేవారు మా నాన్నగారు. నువ్వు వచ్చాక చెడతారు, లేకపోతే బాగున్నారు అనేవారు. గోడ మీద పెద్ద టేబుల్ వేసి రాసుకుని వెళ్ళిపోయేవాడు. అలాగే మరి వచ్చాం కదా ఏదైనా కోరిక ఊరికే బాగున్నారా అంటే, బాగున్నప్పుడు భగవంతుడు రాడండి, బాగులేనప్పుడే వస్తాడు భక్తుడి దగ్గరికి. సరిగ్గా ఈ ప్రార్థన సందర్భం ఎప్పుడంటే, భారతంలో గడితే ఆవిడ పరమ సంక్లిష్ట పరిస్థితిలో ఉందండి, ఉపప్లావ్యంలో ఉంది ఆవిడ. రాయబారానికి కృష్ణుడు వెడుతున్నాడు యుద్ధానికి ముందు. ఆ రాయబారానికి వెళ్లే ముందు కుంతీదేవి అభిప్రాయం కనుక్కోవడం కోసం ఆవిడ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రార్థన ఇది. అప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటమ్మా? ఒక పక్క విదురుడు ఇంటూ ఉందా, యుద్ధం జరగబోతోందా, నిశ్చయం అయిపోయిందా సుమారుగా, పరమాత్మ రాయబారానికి ఎడుతున్నాడు, ఒకవేళ ఫలించుతుందేమో అని ఒక ఆశ, ఫలించదేమో అని మరొక నిరాశ. యుద్ధం జరిగితే తన పుత్రులు కేవలం 5, వాళ్ళేమో అక్కడేమో 11 అక్షౌహిణీల సైన్యమా, ఎలా గెలవాలి? ఇంత ఆందోళన మనస్సులో పెట్టుకుని ఆవిడ ఏమంటుందంటే, రాబోయేది యుద్ధం కాబట్టి యుద్ధంలో మా పాండవులు జయించేలా చేయవయ్యా అనకుండా, అవన్నీ అనవసరమయ్యా, యుద్ధాలు సిద్ధాలు వస్తూనే ఉంటాయి, ఏవో ఒకటి జీవితం అన్నాక రాకేమవుతాయి. అప్పుడప్పుడు ఆపదలు వచ్చేలా చూడు పరమాత్మ. ఎందుకమ్మా అత్త, ఎవరైనా సుఖం అడుగుతారు, సంతోషం అడుగుతారు, ఇలా అడుగుతున్నామంటే, భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. ఆపద వస్తే కానీ నువ్వు మా ఇంటికి రావు కదా. నువ్వు రావడం ఖాయమైనప్పుడు ఆపదలు ఏమిటయ్యా, 100 ఆపదలు భరిస్తామని చెప్పిందమ్మా. భగవద్ దర్శనం అంత గొప్పది.
ఆ దర్శనం మనకు ఎలా అవుతుంది? తిరుపతి వెడితే అవుతుంది, శ్రీశైలం వెడితే అవుతుంది, కాశీ వెడితే అవుతుంది అనుకోండి, అనవసరం. ఇది అజ్ఞానం. నువ్వు మనస్సులో స్మరిస్తే అవుతుంది ఖచ్చితంగా. అది నీ చేతుల్లో ఉంది. మన మనస్సులో నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉంటే ఆపదలు రాని సంపదలు రాని పెద్ద సమస్య కాదు అది. అందుకని కోరింది ఆవిడ. అది నీ దర్శనం ఎటువంటిది అంటే అపునర్భవ దర్శనం. పునర్భవం అంటే మళ్ళీ పుట్టడం, అపునర్భవం అంటే పుట్టకపోవడం. నువ్వు దర్శనం వల్ల మోక్షమే వస్తుంది అంటుంటే ఆపదలు సంపదలు లెక్కేమిటయా? తీసేయి. తర్వాత మనం కొద్దిసేపట్లో భీష్మస్తవంలో ముఖ్యమైన విషయాలు చెప్పుకొని సెలవు తీసుకుంటాం. ఇంకొక పావుగంట 20 నిమిషాలు. సరిగ్గా ప్రథమ స్కంధంలోనే వస్తుంది. ఈ స్తవాలలోనే ప్రథమ స్కంధంలో విశేషాలన్నీ ఉంటాయి. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. రాజ్యభోగములను చాజ్యములు గావించి అంపశయ్య మీద అరుణయోగి అని ఎక్కడో అవధానంలో చెప్పాను నేను. భీష్ముడి మీద వచ్చి రాజ్యభోగములను చాజ్యములు గావించే అంపశయ్య మీద అరుణయోగి. అరుణయోగి ఆయన వినిచినాడు మనకు విష్ణు సహస్రము సకల వేద ధర్మ సారమదియే. అటువంటి భీష్ముడు అంపశయ్య మీద ఉండి చేసినటువంటి స్తవం ఉందే, అది భాగవతంలో ప్రథమ స్కంధంలో చాలా ముఖ్యమైనది. ఆయన అంపశయ్య మీద చనిపోవడానికి సిద్ధంగా ఉండి, చనిపోతానని తెలుసుండి, స్వచ్ఛంద మరణంలో ఫలానా సెకండ్ని ఎదురుగా పెట్టుకుని యుద్ధం చేయించండి, లేకపోతే నేను పోనని తన రహస్యాలు తానే చెప్పేసి అంత మహాయోగిగా ఉన్న భీష్ముడు ఏ శ్రీకృష్ణుని దర్శిస్తున్నాడయ్యా? ఎందుకు ఆయనకి తర్వాత ఈ ప్రార్థన చేశాక కూడా 58 రోజులు దాటే వరకు మోక్షం రాలేదు? తర్వాత ఎందుకు వచ్చింది? విష్ణు సహస్రం చెప్పాక మాత్రమే ఎందుకు వచ్చింది? ఈ ప్రార్థనలు చేసేటప్పుడు ఎందుకు రాలేదు అంటే ప్రార్థనల్లో చాలా లోపాయికారి విషయాలు ఉంటాయి. త్రిజగన్మోహన నీలకంతి తను ఉద్దీపింప ప్రాభాతనీ రజబంధు ప్రతిమానచేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయుంజేరెడు వన్యకాడు మతి నావేశించునెల్లప్పుడు హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయు బిందుయుతమై రాజిల్లు నెమోముతో జయమున్ పార్థునకిచ్చువేడ్క అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్ కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం వెల్లగప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. నల్లని వాళ్ళని మనం వ్యతిరేకిస్తామండి. భూలోకంలో ఇదో జబ్బు. పెళ్లి చూపులకు ఎవడన్నా వెళ్ళేటువంటి పిల్లని అల్లగా ఉందా, నీకు ఎందుకు తారు రంగులో ఉంది, వాడికి నచ్చింది. భగవంతుడు రంగు నలుపండి, మనం నలుపుని ఎలా ద్వేషిస్తాం? రంగును బట్టే ప్రేమించేది. గుణాన్ని కదా చూడవలసి, గుణం ఒక్కడు చూడడం. రంగు నచ్చింది, స్టిల్ నచ్చింది, బెల్ల నచ్చింది, అధవ మాటలన్నీ ఇక్కడ. ఇవి ఏమీ మిగలవు. భగవంతుడు రంగు నలుపండి స్వయంగా. నీలమేఘశ్యాముడు, త్రిజగన్మోహన నీలకాంతి. ఆ నీలకాంతికి కదా ప్రపంచం అంతా పడిపోయింది, రాముడికి కృష్ణుడికి. పైగా ఇక కృష్ణుడి కంటే ఎక్కువ అందాం రాముడు. ఎందుకని? ఈయన స్త్రీలనే వ్యామోహంలో పడ్డారు. ఆయన చూసి పుంసామోహన రూపాయ పురుషులే వ్యామోహంలో పడ్డారు. అది రాముడు అన్నాం. పైగా పడిన వాళ్ళు మనబోటిగాడి పురుషులు కాదు, మన భార్య తప్ప ప్రపంచంలో అందరూ పడతారు. ఆయన రాముడు చూసి మోహంలో పడిన వాళ్ళు పురుషులు కాదండి, మునులు, మహర్షులు, శరభంగాది మహర్షులు వ్యామోహంలో పడ్డారు. రామచంద్రమూర్తి అంత అందమైన వాడు. అదే రాముడు కదా కృష్ణుడు. ఎందుకు ఇంత అందం వచ్చింది తెలుసా వీళ్ళకి? శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాస్వయం. శ్యామలా దండకం చదివితే అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు అంటే శ్యామలాదేవి అవతారం, రాముడు అంటే లలితాదేవి అవతారం సాక్షాత్తు. రామరక్షాస్తవం మీరు చదివారంటే లలితా సహస్రం చదివినట్టు, రామాయణం చదివారంటే లలితా సహస్రం చదివినట్టు. శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాస్వయం.
శ్యామలాదేవి అవతారం. శ్యామలాదేవి నల్లగా ఉంటుంది, శ్యామల అంటేనే నలుపు, ఈ నల్లగా ఉంటుంది. కానీ జగత్తులను మొత్తం మోహింపచేసిన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రతిమాన చేలముపై రంజిల్ల. ఆయన వేసుకున్న కండువా ఉత్తరీయం ఎలా ఉంటుందంటే పొద్దున్నే ఉదయించేటువంటి సూర్యుని కిరణాల్లో ఉంటుంది. లేత ఎరుపు రంగులో ఉంటాయి కదా, అటువంటి కండువా వేసుకుని, ఇంకా ఇది ముదురు ఎరుపు, ఆయన లేత ఎరుపు వేసుకుంటాడు. అందం, శృంగార రత్నాకుడు, అందంగా ఉంటాడు, వీలైనంత అందంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఎడ్డిమొహం నడ్డిమొహం వేసుకుని బయలుదేరడం. నీలానక వ్రజ సంయుక్త ముఖారవిందం అతిశేవ్యం వై విజృంభింప. అలకలు అంటే ముంగురులు, నల్లని ముంగురులు ఇలా గుండ్రంగా వంకరది అర్ధచంద్రాకారాల్లో ఉండి ఈ లలాట భాగం మీద గాలికి అల్లల్లాడుతూ ఉంటే కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు. మా విజయం చేయరుడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడు. ఆ రకంగా మా అర్జునుడి దగ్గరికి మాటిమాటికి మాట్లాడడానికి బావా అని వస్తూ ఉంటాడు. మా అర్జునుడు ఎంత అదృష్టవంతుడు, అలా వచ్చి నా భుజం మీద చేస్తే ఎంత బాగుండు. భగవంతుడిని బావా అనగలిగిన అదృష్టం ఒక అర్జునుడికి పట్టింది కదండి, మరి ఎవరికి పట్టిందండి? చనువుగా బావా అని భగవంతుడిని బావా అనగలగడం. అలా అంటూ అది ప్రార్థన మంచిదే కదా. కానీ రెండో ప్రార్థన చూడండి. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతో బంధుయుతమై రాజుల్లు నిమోముతో జయమున్ప అర్ధునకిచ్చు వేట్క అని నా శస్త్రాకతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎతలో చింతింతున శ్రాంతమున్. ఇక్కడ విచిత్రమైనటువంటి ప్రయోగం చేశాడు పోతన గారు. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై. రథం సారథ్యం వహించి రథాన్ని నడుపుతూ ఉంటే, ఆయన నడిపే వేగానికి గుర్రాలు అతివేగంగా పరిగెడుతూ ఉంటే ఆ వేగానికి ఆయన ఒంటికి చెమట పట్టింది. ఆ చెమట మీద ఈ ముంగురులు ఉన్నాయే అలకలు, అవి అద్దుకున్నాయి. చెమట తడికి అద్దుకుంటాయిగా. మరి బయట బండి మీద ఎడుస్తే తెలుస్తుంది ఎవరికైనా, ఆడాళ్ళకి మోగాలకి. ఈ ముంగురులు అద్దుకుని ఉంటాయి. నాకేసి చూడకుండా మనకేం లేవు, అల్లుకునే అవకాశం లేదు. ఉన్నవాడికి అల్లుకుంటాయి. ఇలా వెంటనే చెమటకి ముంగురులు అద్దుకున్నట్టుగా అద్దుకున్నట్టుగా అందంగా అద్దుకుంటే బాగుంటుంది. అలా వెంటనే మొహం కడిగేసుకోకూడదు, భార్యకి చూపించాలి, మొహాన్ని ఆనందిస్తుంది. బాగున్నావా ఏదో అనుకున్నాను కానీ అంటూ. కొన్ని స్టిల్స్ చాలా బాగుంటాయి జీవితంలో, వాటిని ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి, వదిలేయకూడదు అలాగే చప్పుడు మొహం వేసుకుని. నీలాలక వ్రజ సంయుక్తంలాగే ఇక్కడ ఆ అలకలు అల్లుకుంటున్నాయని అద్దుకుంటున్నాయి. ఇప్పుడు ఇంతవరకు మనం ఒప్పుకోవచ్చండి, చెమట పట్టినా బాగుంటాయి, అలకలు అల్లుకుని అద్దుకుంటే మరీ బాగుంటాయి. కానీ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై దుమ్ము పడిందిట ఆయన నుదుటి మీద. దుమ్ము కూడా చాలా బాగుంది. దుమ్ము ఎలా బాగుంటుంది? అక్కడ కవిత్వంలో ఉండే ఔచిత్యపు శంక వస్తుంది. క్షేమేంద్రుడు వస్తాడు సంస్కృతంలో, ఔచిత్యం కోసం పుస్తకం రాశాడు. ఔచిత్యం లేకపోతే కవిత్వం కాదని. ఎటువంటి మనిషికైనా ప్రయాణం చేసి వచ్చినా చెమట పట్టినా కొంత బాగుంటుంది. చెమట బిందువులు ముత్యాల్లో మెరుస్తాయి. ఈ ముంగురులు అద్దుకుంటే మరింత బాగుంటాయి. కానీ చెమట పడితే, దుమ్ము వాసన వస్తుంది. దుమ్ము కొట్టుకుపోయిన మొహంతో భార్యకి కనబడితే ముందేళ్ళు మొహం కడుక్కోవా, పెద్ద భోజు కొట్టేవి కానీ అంటారు. దుమ్ము మొహం బాగుండదు కదా. కానీ దుమ్ము కూడా బాగుంది. ఎందుకు బాగుందండి? ఇక్కడ మనం భగవద్గీతలోకి పెడితే అర్థమవుతుందమ్మా. భగవద్గీత అర్జునుడు మాత్రమే వినలేదు, అశ్వాలు కూడా విన్నాయి. 4 అశ్వాలు ఉన్నాయి అక్కడ. అది రహస్యం. ఆ రహస్యాన్ని కనిపెట్టి అర్జునుడే కాదు అశ్వాలు విన్నాయని ఓ వ్యాసం రాశాను. వైకుంఠపాళి అని వ్యాస సంపుట్లో ఉంది. అది అర్జునుడే కాదు అశ్వాలు విన్నాయి. అశ్వాలకి భగవంతుడి భాష అర్థమవుతుందా? భగవంతుడి భాష మనకి భాషలు ఉంటాయి. భగవంతుడు మనస్సుతో మాట్లాడతాడు. మౌనమే నీ భాష ఓ మోగ మనస. భగవంతుడికి అర్థం కాని భాష ఉండదు. ఏం చెప్పాడు భగవద్గీత సారాంశం? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన సర్వకర్మఫలత్యాగం తతక్కురు యథాత్మవాన్ అంటాడు. భక్తి యోగంలో ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెబుతూ మయ్యేవ మనాసస్వ మయి బుద్ధిం నివేశ్య నివశిష్య మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అత శక్నోప్యవస్థాతుం. ఒకవేళ మనస్సు నా ఇందు లగ్నించి, మనస్సు లగ్నం చేయనేనయ్యా ఏం చేయమంటావు అంటే మదర్థమపి కర్మాణి కుర్వను సిద్ధిమవాప్స్యసి. నాకు సంబంధించిన ఓ పూజ చేయవయ్యా, అభిషేకం చేయవయ్యా, ఒక సభ పెట్టించవయ్యా, పూలతో అలంకరించవయ్యా, అది కూడా చేయలేవా? మనస్సు లగ్నం చేయకపోతే ఇది కూడా చేయాలి, ఇదేనా చేయాలి, అది కూడా చేయలేని ఉంటారు. ఇంకా అంటే ఏమన్నా తెలుసా? ఏదో పని చేస్తావుగా, గోక్కుంటావుగా, గిల్లుతావుగా, పక్కవాడ జుట్టు పీకుతావుగా, ఓ పని చేయి. సర్వకర్మఫలత్యాగం తతక్కురు యథాత్మవాన్. ఆ పని ఫలాన్ని నాకు అర్పించమని. ఇందులో ఏది చేసినా చాలండి. మనం 4 పద్ధతులు చెబుతాడు.
ముందు మనస్సు నా యందు లగ్నం చేయమంటాడు. లగ్నం కావట్లేదు మహాత్మా అంటే అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు. అభ్యాసం చేయవయ్యా వస్తుందయ్యా మనస్సు. అభ్యాసం అంటే శంకరాచార్య చెబుతారు భగవద్గీతా భాష్యంలో, అభ్యాసో నామ చిత్తభూమౌ కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తి. మీ మనస్సులో ఎక్కడో ఒక చోట ఒక నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే అదే అభ్యాసం. ముందుకెళ్ళింది వెనక్కెళ్ళింది మళ్ళీ లాక్కొస్తాం, వెనక్కెళ్ళింది మళ్ళీ లాక్కొస్తాం. అంతేగాని మనస్సు లొంగడం లేదండి, లొంగడం లేదు. మనస్సుగాను రూపం ఉంటే కదమ్మా లొంగడానికి. అది గుర్రం అయితే కట్టేస్తాం, ఏనుగైతే పెద్ద తాడు పెట్టి కట్టేస్తాం, చిన్నపిల్లాడైతే లాలిస్తాం. ఏం చేస్తాం అది ఏమిటో తెలియదు, అందుకే ఉందో లేదో కూడా తెలియదు. దాది ఎంత మాయగా ఉందో మనం అంత మాయగా చేయాలి. అందుకని అభ్యాసం అంటే అదే నామాన్ని మనం బలవంతంగా మళ్ళీ మళ్ళీ స్మరించడమే. అభ్యాసం చేతనం అవుతుంది. మనస్సుకు అప్పుడు రుచి మరిగిన తర్వాత ఇంకా అది వదలదు. అది నిన్ను అదే లాగేస్తుంది పక్కకి. ఎందుకు అనవసరంగా వెర్రి మాటలు నమశివాయ అనుకో అని చెబుతుంది. చివరికి ఆ అభ్యాసం కూడా కష్టం. అంటే ఏమన్నాడు అంటే మదర్థమపి కర్మాణి, నాకు సంబంధించింది ఏవో విగ్రహారాధన, గుడో ఉద్యమం ఊరేగింపు ఏదో చేయవయ్యా, కాస్త అందులో పాల్గొను పర్వాలేదు, కానీ అది కూడా నేను చేయలేనంటే ఏం చెప్పాడు అంటే సర్వకర్మ ఫలత్యాగం. ఏదో పని చేస్తావు కదా, చేసిన పని ఫలితాన్ని నాకు అర్పించమన్నాడు. ఇప్పుడు గుర్రాలు చేసిన పని ఏమిటంటే యుద్ధరంగంలో పరిగెట్టడం మించి వేరే పని చేయలేవు కదా మరవి. అందుకని ఆ పనికి ఫలితం ఏమిటి? రేగిన దుమ్ము. ఆ దుమ్ము ఎక్కడికి వెళ్ళింది అనుకోకుండా పరమాత్మ నుదుటి మీదకి వెళ్ళింది. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, అర్జునుడు తాను చేసిన యుద్ధ ఫలాన్ని నాకు సమర్పిస్తే, ఎంతోమంది చేసిన పూజా ఫలాన్ని నాకు సమర్పిస్తే, ఈ అమాయకపు అశ్వాలు తమ కర్మ వల్ల రేగిన ధూళిని నాకు సమర్పిస్తున్నాయి. అంతకంటే అవేమి ఇవ్వలేవు కదా, నేను దీన్ని స్వీకరించాలి కదా అని ఆ ధూళిని అందంగా నెత్తి మీద ధరించాడు. పోతన గారి పద్యానికి అంతరార్థం అది.